అమ్మమ్మ కథల బండి. చాలా ఏళ్ల క్రితం పటాపంచలైన పర్వతాల మధ్య పొగమంచు కప్పే ఉదయాల్లో పక్షుల కూసలు మాత్రమే వినిపించే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు సువర్ణపేట. సువర్ణపేట అంటే బంగారం ఉండే ఊరు కాదు, కాని అక్కడుండే మనుషుల హృదయాలు బంగారం కంటే విలువైనవి అని పెద్దలు చెప్పేవారు. ఆ గ్రామంలోనే తాటి చెట్ల నీడలో మట్టిగోడల ఇల్లు ఒకటి. ఆ ఇంట్లో నివసించేవాడు రఘునాథం. రఘునాథం గొప్ప ధనవంతుడు కాదు, రాజుకి మంత్రి కాదు. కాని ఊరిలో ఎవరికైనా కష్టం వస్తే మొదట గుర్తొచ్చే పేరు మాత్రం రఘునాథమే. అతని భార్య పేరు సీతమ్మ. సీతమ్మంటే ఓ సాధారణ గృహిణి కాదు. ఆమె చూపులో ఓర్పు, మాటల్లో ప్రేమ, మనసులో త్యాగం నిండిపోయుండేవి. వాళ్ల పెళ్లికి 10 సంవత్సరాలు గడిచినా వాళ్ళింట్లో పిల్లల నవ్వులు వినిపించలేదు. ప్రతి అమావాస్యకు దేవాలయం, ప్రతి పౌర్ణమికి దీపాలు, ప్రతి శుక్రవారానికి వ్రతాలు. కాని విధి మాత్రం మౌనంగా ఉండేది. ఒకరోజు సీతమ్మ రాత్రి నిద్రలో కళ్ళ చూసింది. ఆ కలలో 4 దీపాలు ఒకేసారి వెలిగాయి. 4 దీపాల కాంతి ఒకే తల్లి గుండెల్లోనించి పుట్టింది. ఆ కల చూసి సీతమ్మ ఉలికిపడి లేచింది. ఏమైంది అని అడిగాడు రఘునాథం. సీతమ్మ మెల్లగా నవ్వుతూ చెప్పింది, మనింట్లో వెలుగు రాబోతోందనిపిస్తోంది. ఆ మాట నిజమైంది. కొన్ని నెలల్లోనే సీతమ్మ గర్భవతి అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాడు ధర్మ కళ్లలో ప్రశాంతత ఉండేది. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే నిద్ర పట్టేది కాదు. చిన్న వయస్సులోనే సత్యం, ధర్మం గురించి ప్రశ్నలడిగేవాడు. రెండోవాడు వీర అంటే శరీర బలం కాదు, అతని గుండెలో ధైర్యముండేది. భయమంటే ఏమిటో తెలియదు. పులిని చూసినా ముందడుగు వేయగలవాడు. మూడోవాడు బుద్ధి అంటే మాటలతో కాదు, మౌనంగా ఉండి లోతుగా ఆలోచించేవాడు. చిన్న సమస్యకే పెద్ద పరిష్కారం వెతికేవాడు. నాలుగోవాడు కామ అంటే చెడు కాదు, అతనికి కోరికలెక్కువ. ధనం, పేరు, సుఖం అన్నీ కావాలి. కాని హృదయం లోతులో మాత్రం అమ్మంటే ప్రాణం. వాళ్ళు చిన్నవాళ్లున్నప్పుడే ఊరిలో పెద్దలనేవారు, ఈ నలుగురిలో ఎవరో ఒకడు గొప్పవాడవుతాడు. కాని ఎవరో కాదు, నలుగురూ కలిసి ఉంటేనే విధి వణికేలా చేసే శక్తి పుడుతుంది అని ఎవరూ ఊహించలేదు. ఒకరోజు ఊరి అంచున ఉన్న పాత వటవృక్షం దగ్గర నలుగురూ ఆడుకుంటున్నారు. అప్పుడే ఒక వృద్ధుడొచ్చాడు. ఆయన కళ్లలో కాలం కనిపిస్తోంది, మాటల్లో మర్మముంది. ఆయన నలుగురినీ చూసి అన్నాడు, మీరు నలుగురు సోదరులు కాదు, నలుగుదారులు. అందరూ నవ్వారు. కాని ఆ వృద్ధుడు కొనసాగించాడు, ఒకడు ధర్మం వైపు తీసుకెళ్తాడు, ఒకడు యుద్ధం వైపు, ఒకడు జ్ఞానం వైపు, ఒకడు లోభం వైపు. ఆ మాటలు విని సీతమ్మ గుండె గుబురుమంది. వృద్ధుడు చివరగా అన్నాడు, మీరు కలిసి ఉంటే రాజ్యం నిలబడుతుంది, విడిపోయితే రాజ్యం కాలిపోతుంది. అంతే. ఆయన కనిపించకుండా పోయాడు. ఆ రోజునుంచి కాలం వేగం పెంచింది. పిల్లలు యువకులయ్యారు. గ్రామం చిన్నదైంది. ప్రపంచం పెద్దదైంది. మరియు విధి తన మొదటి పరీక్షను నలుగురు సోదరుల ముందుకు తీసుకొచ్చింది. నలుగురు సోదరులు విడిపోవడానికి అసలు కారణం 1. సువర్ణపేటపై పడిన మహావిపత్తు. సువర్ణపేటలో వరుసగా 3 ఏళ్లు వర్షం పడదు. చెరువులు ఎండిపోతాయి, పంటలు కాలిపోతాయి. ఆకలి ఊరిలోకి అడుగుపెడుతుంది. ఊరి పెద్దలు చెబుతారు, ఇది కేవలం కరువు కాదు, ఇది ఏదో శాపం. 2. దేవాలయంలో లభించిన రహస్య శాసనం. గ్రామ దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటే ఒక పాత శిలాశాసనం బయటపడుతుంది. ఆ శాసనంలో ఇలా ఉంటుంది, 4 దారులు 4 లోకాలకెళ్ళాలి. 4 శక్తులు
ఒక్కచోటికి చేరాలి. అప్పుడే భూమికి మళ్ళీ జీవం వస్తుంది. పెద్దలు అర్థం చేసుకుంటారు. ఈ శాసనం నలుగురు సోదరుల గురించే. 3. ప్రతి సోదరుడి ముందున్న విధి పిలుపు. ధర్మ పెద్దవాడు. గ్రామం వదిలి రాజధానికి వెళ్ళాలి. రాజ్యంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొని సువర్ణపేటకు న్యాయం తీసుకురావాలి. ధర్మం కోసం ఇంటిని వదిలే బాధ. వీర రెండోవాడు. కరువు వెనుక దొంగల గుంపు. నీటిని ఆపేసిన శక్తి ఉందని తెలుస్తోంది. వాళ్లతో యుద్ధం చేయడానికి అడవుల్లోకి వెళ్ళాలి. ధైర్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టే దారి. బుద్ధి మూడోవాడు. శాసనంలోని సంకేతాలను అర్థం చేసుకోవాలంటే పురాతన గ్రంథాలు ఉన్న తపోవనాలకు వెళ్ళాలి. జ్ఞానం కోసం సుఖాన్ని త్యజించే ప్రయాణం. కామ నాలుగోవాడు. కామకు ఒక అవకాశము వస్తుంది. వ్యాపారులు అంటారు, నువ్వు మా వెంట వస్తే ధనం వనరులు తెచ్చి నీ ఊరిని రక్షించగలవు. కాని ఆ మార్గం లోభానికి దగ్గరగా ఉంటుంది. స్వార్థం సేవా మధ్య నిలిచిన ప్రమాదకర దారి. విడిపోతున్న క్షణం అమ్మ గుండె చీలిన రాత్రి. నలుగురూ ఒకే వటవృక్షం కింద నిలబడతారు. సీతమ్మ ఒక్క మాట అంటుంది, వెళ్ళండి, కాని మరిచిపోకండి. మీరు నలుగురు విడిగా బలంగా ఉండొచ్చు, కాని కలిసుంటేనే సంపూర్ణం. నలుగురూ ఒకరి చేతి ఒకరు పట్టుకుంటారు. కళ్లలో నీరు, హృదయాల్లో ఒకే ప్రమాణం. ఎలా అయినా మళ్ళీ కలుస్తాం, సువర్ణపేటను రక్షిస్తాం. అసలు మర్మం, వాళ్ళు విడిపోవడం వల్లే వాళ్ళు తమ అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటారు. ధర్మం న్యాయం అంటే ఏమిటో, వీరుడు ధైర్యానికి అర్థం, బుద్ధి జ్ఞానానికి విలువ, కామ కోరికలకు ధర. ఆ రాత్రి సువర్ణపేట మీద నిశ్శబ్దం భారంగా కూర్చుంది. చంద్రుడున్నాడు, కాని వెలుగులేదు. గాలి ఉంది, కాని చల్లదనం లేదు. సీతమ్మ ఇంటి ముందు దీపం ఒక్కటే వెలుగుతోంది. ఆ దీపం వెలుగు కంటే ఆమె గుండెల్లో వెలిగే ఆందోళనే ఎక్కువ. ఇంటి లోపల నలుగురు సోదరులు మౌనంలా కూర్చున్నారు. ఒకే తల్లి గర్భంలో పుట్టినవాళ్లు, కాని ఈ రాత్రి నుంచి 4 దారులు ఎంచుకోబోతున్నారు. తండ్రి చివరి మాటలు. రఘునాథం గొంతు బరువెక్కింది. నేను మీకు ఆస్తి ఇవ్వలేకపోయాను, పేరు ఇవ్వలేకపోయాను, కాని ఒక్కటి నేర్పించాను. తప్పుదారిలో నడిచినా తప్పు చేస్తున్నానని తెలిసేలా బ్రతకమని. ఆ మాటలు నలుగురి గుండెల్లో ముద్రపడ్డాయి. ధర్మ రాజధాని వైపు. ధర్మ ముందుకు వచ్చాడు. అమ్మా, ఈ ఊరికి కష్టం వచ్చినప్పుడు న్యాయం ఎక్కడో దూరంగా ఉంది. నేను రాజధానికి వెళ్తాను. రాజు దగ్గరికి వెళ్ళి మన కష్టాన్ని చెప్పాలి. న్యాయం లేకపోతే ఈ ఊరు బ్రతకదు. సీతమ్మ అతని తలపై చెయ్యి వేసింది. ధర్మం మాట్లాడితే లోకం వినకపోవచ్చు నాన్నా, కాని నీ మనసు మాత్రం నిన్ను వదలదు. వీర అడవుల వైపు. వీర లేచాడు. అతని కళ్లలో భయం లేదు, కోపం లేదు, ఒక నిర్ణయం మాత్రమే ఉంది. ఈ కరువు సహజం కాదు. ఎక్కడో ఎవరో మన నీటిని ఆపుతున్నారు. అడవుల్లో ఉన్న దొంగల గుంపు లేదా శక్తి ఏదైనా సరే, నేను వెతుక్కుంటూ వెళ్తాను. అవసరమైతే ప్రాణమిస్తాను. సీతమ్మ కళ్ళు తడిచాయి. ప్రాణమిచ్చే ముందు అమ్మ ముఖం గుర్తుపెట్టుకోనన్నా. బుద్ధి తపోవనం వైపు. మౌనంగా కూర్చున్న బుద్ధి చివరగా లేచాడు. శిలాశాసనం అర్థం నాకు పూర్తిగా తెలియదు. 4 శక్తులు అంటే ఏమికి? ఒక్క చూటు అంటే ఎక్కడా? ఈ ప్రశ్నలకు సమాధానం గ్రంథాల్లో ఉంది. నేను తపోవనాలకు వెళతాను. సీతమ్మ మెల్లగా నవ్వింది. నువ్వు మాట్లాడితే తక్కువ, కాని ఆలోచిస్తే లోతు. కామ లోకమార్గం. చివరగా కామ. అతని గుండెల్లో యుద్ధం జరుగుతోంది. అమ్మా, నాకు ధనం కావాలి. అది నిజం.
కాని ఆ ధనం మన ఊరిని కాపాడితే తప్పు కాదు కదా. వ్యాపారులున్నారు, వాళ్లతో వెళితే నీరు, ధాన్యం, సంపద తీసుకురాగలను. సీతమ్మ అతని ముఖాన్ని చూసింది. కోరిక చెడు కాదు నాన్నా, కాని కోరికే నిన్ను నడిపిస్తే నువ్వు దారి తప్పుతావు. కామ తల వంచాడు. వటవృక్షం కింద ప్రమాణం. అర్ధరాత్రి. నలుగురు సోదరులు వటవృక్షం కింద నిలబడ్డారు. చిన్నప్పుడు ఆడుకున్న చోటే. ధర్మ అన్నాడు, ఎక్కడ ఉన్నా మనమొకటే. వీర అన్నాడు, ఎవరికైనా ప్రమాదం వస్తే మిగతా ముగ్గురం వస్తాం. బుద్ధి అన్నాడు, జ్ఞానం దొరికితే అందరికీ పంచుతాను. కామ చివరగా అన్నాడు, నేను తప్పుదారిలోకి వెళితే నన్ను వెనక్కి లాగండి. నలుగురు చేతులు కలిశాయి. ఆ క్షణంలో గాలి బలంగా వీచింది. వటవృక్షం ఆకులు కంపించాయి. అక్కడే నిలబడి ఉన్న ఆ వృద్ధుడు మళ్ళీ కనిపించాడు. ఇదే మొదటి విడిపోవు, ఇదే చివరి కలయికకు ఆరంభం. అతను మాయమయ్యాడు. విడిపోవు ఉదయం. సూర్యుడు ఉదయించాడు. ఊరు నిద్రలేచింది. కాని సీతమ్మ ఇంటి ముందు నిశ్శబ్దం. నలుగురు 4 దారులు పట్టారు. ఎవరూ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే వెనక్కి చూసే కంటే ముందు చూడాల్సిన విధి ఉంది. 4 దారులు, 4 పరీక్షలు. సూర్యుడు ఉదయించాడు. కాని ఆ వెలుగు నలుగురి సోదరుల మీద 4 విధాలుగా పడింది. ఒక్కో దారి ఒక్కో పరీక్షను సిద్ధం చేసుకుంది. ధర్మ రాజసభలోకి న్యాయం పరీక్ష. రాజధాని విజయపురం. ఎత్తైన కోటలు, బంగారు గోపురాలు. కాని ఆ వెలుగు వెనుక చీకటి దాక్కుంది. ధర్మ రాజసభలోకి అడుగుపెట్టిన రోజు ఒక విచారణ జరుగుతోంది. ఒక రైతు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. నా భూమి నా తండ్రిదే, కాని జమీందారు లాక్కున్నాడు. జమీందారు నవ్వాడు. సాక్ష్యాలున్నాయా? రాజు మౌనంగా చూశాడు. అక్కడే నిలబడి ఉన్న ధర్మ ఆ మౌనాన్ని భరించలేక ముందుకొచ్చాడు. న్యాయం అనేది సాక్ష్యాలకే పరిమితం కాదు మహారాజా, అది మనసుకి కూడా వినిపించాలి. రాజసభ ఒక్కసారిగా నిశ్శబ్దం. ఇది ధర్మం మొదటి తప్పు కూడా, మొదటి ధైర్యం కూడా. ఆ మాట జమీందారికి నచ్చలేదు. ధర్మమీద మొదటి శత్రుత్వం మొదలైంది. వీర అడవిలో లోతుకు వెళ్ళాడు. ఆ అడవి మౌనంగా లేదు. ప్రతి అడుగు వెనుక భయం దాగుంది. ఒక రాత్రి అతనికి రక్తం వాసనొచ్చింది. అక్కడ చూసిన దృశ్యం అతని గుండెను కాల్చేసింది. నీటివాగు పక్కన చెట్లు నరికి ఒక పెద్ద అడ్డంకి. నీరు ఆగిపోయింది. ఇదే కరువు కారణం. అప్పుడే దొంగల గుంపు చుట్టుముట్టింది. వీర చేతిలో ఆయుధం లేదు. కాని గుండెలో భయం లేదు. అతను పరిగెత్తలేదు. నిలబడ్డాడు. అది మొదటి పోరాటం కాదు, మొదటి హెచ్చరిక మాత్రమే. బుద్ధి తపోవనంలోకి చేరాడు. అక్కడ మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ. ఒక వృద్ధ ఋషి బుద్ధిని చూచి అన్నాడు, నువ్వు శాసనం కోసం రాలేదు, నువ్వు సమాధానాల కోసం వచ్చావు. బుద్ధి తలవంచాడు. ఒక రాత్రి ఋషి అతనికి ఒక గ్రంథమిచ్చాడు. దాని పేరు చతుర్ద్వారం. ఆ గ్రంథంలో ఒక శాపముంది. 4 శక్తులు విడిగా పెరిగితే లోకం కాలిపోతుంది. కలిస్తేనే జీవం పుడుతుంది. అప్పుడు బుద్ధికి అర్థమైంది, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా చివరికి కలవాల్సిందే. కామ మొదటి తప్పు. కామ వ్యాపారులతో ప్రయాణం మొదలుపెట్టాడు. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. ధనం పెరుగుతోంది, గౌరవం వస్తోంది. కాని ఒకరోజు వ్యాపారి అన్నాడు, ఈ నీరు మనది, ఎక్కువ ధర ఇస్తేనే అమ్మాలి.
కామ ఆగిపోయాడు. ఆ నీరు అతని ఊరికి కావాల్సిన నీరే. ఆ క్షణంలో కామ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మౌనంగా ఒప్పుకున్నాడు. ఆ మౌనం అతని జీవితంలో మొదటి పాపమైంది. ఒకే రాత్రి 4 సంకేతాలు. అదే రాత్రి రాజసభలో ధర్మపై కుట్ర మొదలైంది. అడవిలో వీరపై బాణమెక్కింది. తపోవనంలో బుద్ధి శాపాన్ని పూర్తిగా చదివాడు. వ్యాపార శిబిరంలో కామ నిద్రలేకపోయాడు. అదే క్షణంలో సువర్ణపేట చెరువులో నీరు కదిలింది. ద్వారం పూర్తిగా తెరుచుకుంది. లోపల నుంచి ఒక స్వరం వినిపించింది. 4 దారులు తిరిగి కలిసే సమయం దగ్గర పడుతోంది. ధర్మను రాజసభ నుంచి అరెస్టు చెయ్యాలని ఆదేశం. వీర ముందుకు భయంకరమైన యోధుడు. బుద్ధి గ్రంథంలో ఒక పేరు కనిపిస్తుంది. ఆ వృద్ధుడి పేరు. ఈ కథ 2వ భాగంలో కొనసాగుతుంది. భాగం 2లో ఉన్న ప్రధాన ట్విస్టులు. నంబర్ 1, వృద్ధుడెవరో కాదు, కాని ఏదో. ఇప్పటివరకు కనిపించిన ఆ వృద్ధుడు సాధారణ మనిషి కాదు. ట్విస్ట్ ఏంటంటే అతను చనిపోయిన ఋషి ఆత్మ కాదు, దేవుడు కూడా కాదు. అతను సువర్ణపేటకు బంధించబడిన శాప సాక్షి. అంటే ఊరిని కాపాడాలంటే అతనికి కూడా విముక్తి కావాలి. నంబర్ 2, ధర్మను మోసం చేసినవాడు అతను కాదు, అతనే. ధర్మను రాజసభలో ఇరికించినవాడు జమీందారనుకుంటారందరూ. అసలు ట్విస్ట్ ఏంటంటే ధర్మను నాశనం చెయ్యాలనుకునేది రాజుకు అత్యంత దగ్గరి వ్యక్తి. అన్యాయానికి మూలం. ధర్మ న్యాయం కోసం వెళ్లి రాజకీయ ఆటలో చిక్కుకుంటాడు. నంబర్ 3, వీర ఎదుర్కొనే శత్రువు మనిషి కాదు. వీర అడవిలో ఎదుర్కొనేది ఒక దొంగ గుంపు కాదు. ట్విస్ట్ ఏంటంటే అడవిని కాపాడేలా కనిపించే ఒక రహస్య సైన్యం. వాళ్లే నీటిని ఆపుతున్నారు, భూమి బలిపీఠమనే నమ్మకంతో. వీర మొదటిసారి ధైర్యంతో కాదు, కరుణతో పోరాడాల్సి వస్తుంది. నంబర్ 4, బుద్ధి తెలుసుకునే భయంకర నిజం. బుద్ధి చదివిన చతుర్ద్వారం గ్రంథంలో ఒక భయంకర లైన్ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే 4 శక్తుల్లో ఒకడు తప్పుదారి పట్టితే మిగతా 3 త్యాగం తప్పదు. అంటే కామ తప్పు చేస్తే ధర్మ, వీర, బుద్ధి 3 బాధపడాలి. నంబర్ 5, కామ చేసిన తప్పు ఊరికి శాపం. కామ నీటిని అమ్మడానికి ఒప్పుకున్నది ఒక వ్యాపారం కాదు. ట్విస్ట్ ఏంటంటే ఆ ఒప్పందం వల్ల సువర్ణపేట చెరువు శక్తి శత్రువుల చేతికి వెళ్తుంది. అదే సమయంలో చెరువు లోపల ఉన్న ద్వారం పూర్తిగా తెరుచుకుంటుంది. కామ తప్పు ఇప్పుడు వ్యక్తిగతం కాదు, అది సామూహిక విపత్తు. నంబర్ 6, భాగం 2 చివరి మెగా ట్విస్ట్. భాగం చివర్లో 4 సోదరులు వేరువేరు చోట్ల ఒకే కల చూస్తారు. ఆ కలలో వాళ్ల తల్లి సీతమ్మ ఒక్క మాట చెప్తుంది, ఇది మీ చివరి అవకాశం, అంతే. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్, ఎమోషనల్ అండ్ మీనింగ్ఫుల్ కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ సపోర్ట్తోనే మేము ఇలాంటి మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ.